భువనగిరి మీరు కోర్టులో ఉన్న టైంలో భువనగిరి సంబంధించిన నయీం కేసులో మీరు విచారణకు వచ్చారు. నయీం ఒక కేసు నేను విచారణ చేశాను. అంటే చాలా టైం అయింది కానీ బట్ గుర్తుంది. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ముందే అనుకుంటా ఏదో ఒక మేళా ఏదో జరుగుతుంది, ఒక తిరునాళ్ళ లాగా జరగడం ఏదో ఉంది అప్పుడు. అందులో కానిస్టేబుల్ మీద ఫైర్ అయింది. ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అంటే ఇంజురీస్ కూడా అయినాయి, ఒకరికో ఇద్దరికి ఇంజురీస్ అయినాయి, వాళ్ళ మీద ఫైర్ అయింది. ఆ విషయంగా నయీం గ్యాంగ్లో ఒక 4-5 ఛార్జ్షీట్ చేశారు. 324 ఇంకా ఏదో కేసులు పెట్టారు. అంటే ఆర్మ్స్ యాక్ట్ 324, 307 యాక్ట్ ఉందండి. 307 కూడా ఉంది కాబట్టి సీనియర్ సిటిజన్ దగ్గరికి వచ్చింది, అది పెట్టారు. అది ఓల్డ్ కేసు అప్పటికి. ఏది చెప్తే కదా నేను ఎక్కడ పోయినా ఓల్డ్ కేసులు ఏమని పట్టుకుంటే అది జరిగింది. సో రొటీన్గా ఆ కేసు కూడా టేకప్ చేశాను, ట్రయల్ చేశాను. ఇక్కడ నుంచి బోనాల కృష్ణారావు గారిని సీనియర్ అడ్వకేట్, ఆయన నయీం అడ్వకేటు, చాలా డెకాయిడ్స్ అంతా ఆయన దగ్గరే ఉండేవాళ్ళు. చాలా మర్యాదగా ఉంటాడు కోర్టులో, పెద్ద ఆయన. నిజాం కాలం నాటి ట్రైనీ కదా, దొరగారు అని పిలుస్తారు. ఇప్పటికి కూడా ఏ కోర్టు, చిన్న పెద్ద హైకోర్టు నుంచి మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా ఇవాళ కూడా దొరగారు అని మాట్లాడుతున్నాను. వద్దు కృష్ణారావు గారు, ఆ కాలం పోయింది, ఇంకా దొరేమిటి మీరు ఎవరన్నారంటే అమ్మమ్మమ్మ దొరగారు అలాగే ఎలాగంటారు, తమరు దొరగారు అంటాడు. సో బోనాల కృష్ణారావు గారు వచ్చారు సిటీ నుంచి, ట్రయల్ చేశారు. అన్ఫార్చునేట్ ఏంటంటే మీకు ఒకటి, ఇంజురీస్ అయిన కానిస్టేబుల్ అందరూ హాస్టల్ అయిపోయారు. అయ్యో, ఒక్కరు సాక్ష్యం చెప్పలేదు. నయీం మేము గుర్తుపట్టలేము, ఎవరు కాల్చారో మాకు తెలియదు, నయీమో కాదో తెలియదు. ఈ ఇంజురీస్ ఏదో మేము బందోబస్తు చేస్తూ ఉంటే ఏదో కాల్చారు, తాకింది, చూసుకున్న వరకు ఇంజురీ అయింది, అంత గుంపు ఎవరిని గుర్తుపట్టలేదు. కానీ పోలీసులే ఆ విధంగా జరిగింది అది. మరి భువనగిరిలో డిఎస్పీ గారు ఉంటారు, అక్కడ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఎస్ఐలు ఉంటారు. మరి తర్వాత ట్రయల్ కాబట్టి మేము సెషన్స్ కేసులో ముందే షెడ్యూల్ ఇస్తాం. మ్యాజిస్ట్రేట్ కోర్టులు అంటేనేమో అంటే ఐఓ కూడా ఇష్యూస్. ఇప్పుడు ఐఓ హాస్టల్ అయితే కాకపోతే ఐ విట్నెస్ అంతా హాస్టల్ అయ్యారు. ఐఓ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంప్లైంట్ ఎవరు? కానిస్టేబుల్. ఆయన కూడా కంప్లైంట్ కమ్ ఇంజూర్డ్ హాస్టల్, పక్కన కానిస్టేబుల్ హాస్టల్. ఇక వీళ్ళే హాస్టల్ అయితే పక్కన అందులో తిరిగి ఇంకో ఎవరో ప్రజలు ఉంటారు కదా, ఐ విట్నెస్ పెడతారు, వాళ్ళు ఏం చెప్తారు చెప్పలేరు. పోలీస్ కానిస్టేబులే వాళ్ళు. తర్వాత ఆ ఆర్మ్స్ రికవరీ చేసిన పంచనామా ఉంటుంది, కన్ఫెషన్ ఆఫ్ నయీం లేకపోతే ఇంకోడు, ఆ రికవరీ ఉంటుంది. వాళ్ళు ఇద్దరు పంచనామాలు ఉంటారు, మనం మీడియేటర్లు ఉంటాం, పంచులు అంటాం తెలంగాణలో. ఆ పంచులు ఆస్ట్రేలియా వాళ్ళేమో ఐఓ ఏం చేస్తారు చేసేది, ఐఓ చెప్తాడు, వాడు చెప్తాడు ఇలా కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం, ఇది క్రైమ్ నెంబరు, ఎఫ్ఐఆర్ కోర్టుకు పంపాను, ఇది మార్క్ అయిపోయింది. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను, సీన్ ఆఫ్ అఫెన్స్ పోయాను, అక్కడ సీన్ పంచనామా రాసుకున్నాను, ఇది పంచులు, ఇది పలానాడు అరేంజ్ చేశాను, ఇది రికవరీ, ఇది వెపను, ఇదన్నీ చెప్తాడు. ఏముంది అంశం మొత్తం విట్నెస్ అంతా పోయింది కదా, ఏముంటుంది ఆ కేసు పోయింది. ఒక ఐఓ ఎవిడెన్స్ వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ ఎవిడెన్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.